అంశం మీద స్పెషల్ డిస్కషన్ ఎప్పుడు ఉంటుంది, ఆ విషయాన్ని సాయి అందిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి గారు. ప్రస్తుతం మనం బంగారంలో భారీ ఎత్తున కరెక్షన్ చూస్తున్నాం. గతంలో ఎప్పుడూ కనీ ఎరుగని స్థాయిలో బంగారం ధర పతనమవుతోంది. గతంలో ఆల్మోస్ట్ ఒక 30 సంవత్సరాల క్రితం వరకు మాత్రం ఇంట్రాడేలో ఈ స్థాయిలో కరెక్షన్ వచ్చిందని చెప్పి నిపుణులు సూచిస్తున్నారు. అయితే బంగారం ధరలు ఇంకా ఎంతవరకు పడతాయన్న ప్రశ్న చాలా మందిని తొలుస్తోంది. ఇప్పటికీ కొంతమంది చెప్తున్న దాని ప్రకారం మరో 1000 నుంచి 2000 రూపాయల వరకు ధర పతనం ఉండొచ్చు అని చెప్తున్నప్పటికీ జనాల్లో మాత్రం ఇంకా ఆసక్తి ఇంకా అలానే ఉంది. ధరలు ఏ మేరకు తగ్గుతాయని చెప్పి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇప్పటికే కొన్ని షాపుల్లో మనం చూసాం, హైదరాబాద్, విశాఖ, విజయవాడ లాంటి ప్లేసెస్ లో జనాలు బారులు తిరిగి ఉన్నారు. దాదాపు 1,00,000 నుంచి 5,00,000 రూపాయల మేర ఒకటేసారి లంసంగా కొనుక్కొని ఇంటికి వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాదాపు ఒక్కొక్క షాప్ లో 200 నుంచి 300 మంది జనాలు క్యూలో నిలబడి మరీ బంగారాన్ని కొంటున్నారు. అయితే ఈ పరిస్థితి అవసరమా? అంత పానిక్ గా ఇప్పటికిప్పుడు అన్ని లక్షలు పెట్టి వేలు పెట్టి అవసరం ఉన్నా లేకపోయినా కొనుగోలు చేసి తీరాల్సిన అవసరం అంత మనకు కనిపిస్తుందా? అంత పానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఉందా? దీనిలో బంగారానికి భవిష్యత్తు ఉందా? అంతర్జాతీయ మార్కెట్లో ప్రధానంగా సైప్రస్ తో పాటు ఇతర యూరోపియన్ కంట్రీస్ అన్ని బంగారాన్ని పెద్ద ఎత్తున వదిలించుకుంటూ ఉంటే మన దేశం మాత్రమే ఎందుకు ఎగబడి కొనాల్సిన అవసరం ఉంది అనే అంశాలతో పాటు గోల్డ్ రేట్స్ ఫ్యూచర్ లో ఎలా ఉన్నాయన్న అంశాలు మనం డిస్కస్ చేద్దాం. దీంట్లో మనతో మాట్లాడేందుకు ఇద్దరు అనలిస్టులు సిద్ధంగా ఉన్నారు. జేఆర్జీ సెక్యూరిటీస్ నుంచి కమోడిటీ అనలిస్ట్ వంశీకృష్ణ గారు, అలాగే చందనా భద్రత డైరెక్టర్ రామారావు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీకు ఎవరైనా పైన నెంబర్ స్క్రోల్ అవుతాయి గోల్డ్ రేట్స్ కి సంబంధించి కానీ, లేకుంటే ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి, అలాగే ట్రేడింగ్ కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే పైన ట్రేడ్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి మీరు అడిగి తెలుసుకోవచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామర్ గారు మీరు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ గోల్డ్ షాప్ లో చూసినా కూడా బేగం బజార్ కానివ్వండి, కోటి కానివ్వండి, హిమాయత్ నగర్, హైదరాబాద్ లో మనం మాట్లాడుకున్నట్టయితే రైతు బజార్లో కానీ లేదంటే ఏదో షాప్స్ లో కొంటున్నట్టు దాదాపు ఒక్కో షాప్ ముందు 400-500 మంది జనాలు బారులు తీరి ఉన్నారు. కొన్ని ప్లేసులు నాకు ఇప్పటివరకు కొంతమంది చెప్తున్నాను ప్రకారం 1,00,000 లేదా 2,00,000 రూపాయలు తీసుకెళ్తే తప్ప గోల్డ్ కొనే పరిస్థితి కనిపించట్లేదు. అంటే ఆల్మోస్ట్ 1,00,000-2,00,000 రూపాయలు పెద్ద కస్టమర్స్ కి మాత్రమే షాపుల వాళ్ళు కూడా అమ్ముతున్నారు. చిన్న కస్టమర్లు పట్టించుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది. మీ యాజ్ ఎ షాప్ లో ఓనర్ గా మీరు ఎలా కనిపిస్తుంది సిచ్యువేషన్? ఒక 2-3 డేస్ లో ఎంత మారింది? అంటే కస్టమర్స్ కి ఇది వెరీ కంఫర్టబుల్ బడ్జెట్. అంటే 24,000 to 25,000 రూపీస్ లో భారీగా కస్టమర్స్ ఒక మైండ్ లో ఫిక్స్ అయిన రేట్ ఇది. అందువల్ల మీకు కొనుగోళ్లు విగరస్ గా మీకు పర్చేజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది అంతర్జాతీయంగా మీకు డాలర్ బలపడుతుంది. నెక్స్ట్ అంతర్జాతీయ ఇన్వెస్టర్స్ మీకు ఈ ఇల్లో మెటల్ లో పెట్టిన పెట్టుబడి నుంచి ఉపసంహరించుకుని మీకు ఈక్విటీస్ వైపు, షేర్స్ వైపు, ఇన్వెస్ట్మెంట్స్ వైపు, డెబెంచర్స్ వైపు, నెక్స్ట్ అదర్ కమోడిటీస్ వైపు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు. నెక్స్ట్ సైప్రస్ లో యూరోజోన్ క్లస్టర్ లో ఉన్న సైప్రస్ కంట్రీ గోల్డ్ రిజర్వ్స్ అమ్మకానికి పెట్టడానికి సమాయత్తం అయింది. సో ఈ డ్రాస్టిక్ మీకు డౌన్ ఫాల్ మనం చూస్తున్నాం. ఈ రోజు 24,280 rupees 10 grams of 22 carat and 26,170 rupees 10 grams of 24 carat. Customers, this is the best and lowest point of purchase for every customers. అందువల్ల మిడిల్ సెగ్మెంట్, బిలో మిడిల్ సెగ్మెంట్ అందరూ హెవీగా పర్చేజ్ చేసి ఇన్వెస్టర్స్ కూడా మీకు 22 క్యారెట్ గోల్డ్ కాయిన్స్, నెక్స్ట్ 24 క్యారెట్ బిస్కెట్స్ పర్చేజ్ చేసి మదుపు చేసుకుంటున్నారు. ఇంకోటి మేజర్ గా ఇప్పుడు కొంటున్న వాళ్ళంతా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ దృష్టిలో పెట్టుకుని కొంటున్నారా, లేకుంటే రేట్ తగ్గింది కాబట్టి కొంటున్నారు? ఎందుకంటే చాలా మంది కొనేవాళ్ళు ఆర్నమెంట్స్ కొంటున్నారు కానీ ఎప్పటికీ గోల్డ్ బిస్కెట్స్ కానీ లేకుంటే 24 క్యారెట్ కానీ కొనట్లేదు. మీకు 15 to 20% ఆఫ్ కస్టమర్స్ ఇన్వెస్ట్మెంట్ పరంగా మీకు ఎక్కువగా 22 క్యారెట్ గోల్డ్ కాయిన్స్ 10 grams నుంచి మీకు 100 grams, అలాగే 24 క్యారెట్ బిస్కెట్స్ పర్చేజ్ చేస్తున్నారు. రిమైనింగ్ 80% ఆఫ్ కస్టమర్స్ రాబోయే మ్యారేజ్ సీజన్ గురించి, నెక్స్ట్ మీకు ఆర్నమెంట్స్ రేట్ బాగా తగ్గింది. యాక్చువల్ గా ఇది 32,000 రూపీస్ నుంచి మీకు 24,000 రూపీస్, అంటే ఇంచుమించుగా మీకు 6,000 రూపీస్ పర్ 10 grams కి మీకు వేరియేషన్. 100 grams కి అయితే 60,000 రూపీస్, కేజీకి అయితే 6 లక్షలు డిఫరెన్స్ వచ్చింది. ఎప్పుడైనా సరే కేజీ కొన్నప్పుడు ఈ వేరియేషన్ 6 lakhs మీకు డిఫరెన్స్, ఇట్ ఈస్ ఎ హ్యూజ్ అమౌంట్. అలా 5 kgs కొంటే 1 kg మీకు ఫ్రీగా వచ్చినట్టుగా ఈ గోల్డ్ రేట్స్ డౌన్ ట్రెండ్ కొనసాగుతున్నాయి. ఇది మీకు మే 13th, 14th అక్షయ తృతీయ పర్వదినం,
అప్పటికే మళ్ళీ మీకు 28,000 నుంచి 29,000 రూపీస్ కి స్టెబిలైజ్ అవుతుందని మా ఎక్స్పెక్టేషన్స్. ఓకే, టెక్నికల్ ఎలా కనిపిస్తుంది వంశీ గారు? ఎందుకంటే ట్రేడర్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. పొద్దున మనకు ఏషియన్ మార్కెట్స్ లో ఇంటర్నేషనల్ మార్కెట్స్ చూస్తే ఒక $30 to $40 తగ్గింది, బట్ స్టిల్ ఇప్పుడు మళ్ళీ ఒక $20 to $30 పెరిగింది. అంటే చాలా మంది పడిపోతుంది ఈ రోజు గోల్డ్ ఇంకా పడుతుంది అనుకున్నారు. మన దేశీయ మార్కెట్ లో పడింది, బట్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా పడుతుంది అనుకున్నారు. యాక్చువల్ గా చూస్తే నిన్న క్లోజింగ్ తో చూసుకుంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో $1320 అంటే దాదాపు 2 సెషన్స్ లో $200 దాకా తగ్గింది మార్కెట్. అంటే 1525 బ్రేక్ అయిన తర్వాత 1320 దాకా మార్కెట్ ఒక్కసారిగా పడింది. సో 2 సెషన్స్ లో $200 అనేది దాదాపు ఇప్పటిదాకా ఎప్పుడు చూడలేదు ఎవరు. సో ఆబ్వియస్లీ దేర్ విల్ బి సమ్ పుల్ బ్యాక్. మార్కెట్ లో స్ట్రైట్ గా ఎప్పుడు ఏ మార్కెట్ ఒకటే డైరెక్షన్ లో యూని డైరెక్షన్ గా ఉండే ఛాన్స్ అసలు ఉండదు. సో ఇంత పడ్డ మార్కెట్ ఆబ్వియస్లీ కొద్ది పుల్ బ్యాక్ అని ఉంటుంది. కాకపోతే ఈ పుల్ బ్యాక్ అనేది సెల్లింగ్ కి అంటే ట్రేడర్స్ కి ఎస్పెషల్లీ మామూలుగా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి వీళ్ళకి సెల్లింగ్ అవసరం లేదనుకోండి, ట్రేడింగ్ కమ్యూనిటీకి ఎస్పెషల్లీ ఈ పుల్ బ్యాక్ అనేది సెల్లింగ్ ఆపర్చునిటీ వస్తుంది. సో ఈ లెవెల్స్ లో సెల్ చేయకుండా కొద్ది ఇంకా కొద్ది పైకి వచ్చే ఛాన్స్ ఉంది. ఆ లెవెల్స్ వచ్చిన తర్వాత మోస్ట్ ప్రాబ్లీ $1,400, $1,420 దాకా పుల్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంది ఈ నెక్స్ట్ 1 or 2 సెషన్స్ లో. సో ఆ లెవెల్స్ నుంచి మళ్ళీ షార్ట్స్ మెల్లిగా గ్యాదర్ చేసుకుంటే బెస్ట్ అని నా ఐడియా. ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్ని అటు యూరోప్ కానివ్వండి, పోర్చుగల్, ఇటలీ, గ్రీస్, స్పెయిన్ లాంటి దేశాల్లో ఉన్న ప్రజలు లేకుంటే అక్కడ ఉన్న బ్యాంకులు గోల్డ్ అమ్మేసి క్యాష్ చేసుకుందామని వాళ్ళు అనుకుంటుంటే మనం మాత్రం ఎగబడి కొనాల్సినంత అవసరం ఏముంది నెక్స్ట్? ఎందుకంటే వాళ్ళ ఆర్థిక సంక్షోభాన్ని కట్టడి చేసుకోవడానికి గోల్డ్ అమ్ముతున్నారు, నో డౌట్ అది. బట్ ఒక్కసారిగా మనకు మార్కెట్లోకి పెద్ద ఎత్తున గోల్డ్ వచ్చేస్తుంది, కొన్ని 1000 tons ఆఫ్ గోల్డ్ బయట మార్కెట్లోకి వచ్చేస్తుంది. అటువంటి పరిస్థితిలో మనం గోల్డ్ కొనడం వల్ల రాబోయే రోజు రిటర్న్స్ ఏమైనా ఉంటాయా, లేకపోతే స్టాండ్ స్టిల్ గా అలాగే ఉండొచ్చా? యాక్చువల్లీ సైప్రస్, ఈ యూరోపియన్ నేషన్స్ గోల్డ్ సెల్ చేస్తా అన్నది ఇంకా పూర్తిగా స్టార్ట్ కాలేదు. ఇంకోటి ఏంటంటే సైప్రస్ సెల్ చేస్తా అనుకుంది దాదాపు 10 metric tons. మన ఇండియాతో పోలిస్తే ఇండియా సంవత్సరానికి కన్జ్యూమ్ చేసేది దాదాపు 800 నుంచి 1000 metric tons కన్జ్యూమ్ చేస్తుంది. సో దాంతో పోలిస్తే నాట్ ఈవెన్ 1% కూడా లేవు, 10% కూడా లేదు. సో దీని ఇంపాక్ట్ పెద్దగా ఉంటుంది అనుకో. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే సెంట్రల్ బ్యాంక్ ఎప్పుడైనా సేల్స్ చేయాలంటే వాళ్ళకు ఒక లిమిట్స్ ఉంటాయి, పరాయణం ఇంతకంటే ఎక్కువ సేల్ చేయకూడదని. ప్లస్ వాళ్ళు ఓపెన్ మార్కెట్ లో సేల్ చేయరు సాధారణంగా, విత్ ఇన్ సెంట్రల్ బ్యాంక్ సేల్స్ నడుస్తాయి. సో అది గోల్డ్ ఓపెన్ మార్కెట్ లోకి రావడం అనేది కొద్ది తక్కువ, అన్లెస్ అంటే పానిక్ సెల్లింగ్ జరిగితే తప్ప. సో ఈ సిచ్యువేషన్ లో ఐ డోంట్ థింక్ దాని ఇంపాక్ట్ మరీ హ్యూజ్ గా ఉంటుంది. ఇది మోస్ట్లీ 2 కారణాల వల్ల పడ్డది. ఫస్ట్ థింగ్ డాలర్ ఒకటి గెయిన్ చేయడం ఒకటి, ఇంకోటి దాదాపు లాస్ట్ మనం నిన్న కూడా మాట్లాడుకున్నట్టు లాస్ట్ 10 years నుంచి ఎస్పెషల్లీ 10-12 years నుంచి బంగారం ధర పైకి వెళ్ళడం తప్ప ఇప్పటిదాకా పడింది లేదు. సో ఈ ప్రైజెస్ లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అనేది రావట్లేదు మార్కెట్ లో. ముఖ్యంగా ఎవరైతే హెడ్జ్ ఫండ్స్ వీళ్ళు ఉంటారో బాగా యాక్చువల్ ఇన్వెస్టర్స్, పెద్ద పెద్ద వీళ్ళు ఈ ప్రైస్ లెవెల్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి సుముఖం చూపించలేదు. సో $19-20 తర్వాత మొన్న రీసెంట్ గా లాస్ట్ December 13th ఫస్ట్ నుంచి చూసుకుంటే December 13th తర్వాత December 13th ఏవైతే పీక్ లో ఉన్నాయి హెడ్జ్ ఫండ్స్ హోల్డింగ్స్, అవి జనవరి నుంచి తగ్గుతూ వచ్చాయి, దాదాపు 30% తగ్గినాయి. సో ఇది మెయిన్ కారణం అయి ఉంటుంది. గోల్డ్ సేల్స్ అనేది ఇంకా మార్కెట్ లో ఇంపాక్ట్ ఇంకా స్టార్ట్ కాలేదని చెప్పాలి. ఓకే, కొంతమంది కాలర్స్ ఉన్నారు, మనతో మాట్లాడింది వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసుకునేందుకు. కాలర్ భాగ్యలక్ష్మి అని ఉన్నారు, చెప్పండి మేడం. హలో భాగ్యలక్ష్మి గారు. హలో భాగ్యలక్ష్మి గారు చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, చెప్పండి. అది మేము 30,000 ప్లస్ లో ఉన్నప్పుడు తీసుకున్నామండి ఆర్నమెంట్ మామూలుగా. ఓకే, ఇప్పుడు మరి చాలా తగ్గిపోయింది రేటు. హలో చెప్పండి మేడం, వినిపిస్తుంది. తగ్గిపోయింది కదా, మరి ఇప్పుడు తీసుకుంటే బెటర్ అంటారా, ఇంకా తగ్గనికి ఛాన్స్ ఉంటది అంటారా? అంటే ఫ్రెష్ గా మళ్ళీ తీసుకుందాం అనుకుంటున్నారా? అవునండి. ఓకే అండి, మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పసా ట్రేడింగ్ గురించి తీసుకున్నారా? మామూలుగానండి, మా పిల్లల కోసమైనా మా కోసమైనా అట్లా కొనుక్కోండి. ఓకే, అంటే 10 grams కి 6,000 రూపీస్ చొప్పున, అంటే తులానికి మీకు 6,000 తగ్గింది. కాబట్టి స్ట్రైట్ అవే మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఒక 50% ఇప్పుడు స్ట్రైట్ అవే పర్చేజ్ చేసేసుకోవచ్చండి. ఎందుకంటే ఈ రోజు 24,280 రూపీస్ 10 grams ఆఫ్ 22 carat మీరు 30,000 లో పర్చేజ్ చేశారు. డిఫరెన్స్ విల్ బి అరౌండ్ 5,000 చిల్లరే మీకు డిఫరెన్స్ వస్తుంది 10 grams కి. సో ఈ స్టేజ్ లో మీరు 50% ఆఫ్ పర్చేజెస్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే, సపోజ్ 100 grams పర్చేజ్ చేయాలి, 50 grams స్ట్రైట్ అవే ఈ రోజు పర్చేజ్ చేసేయచ్చు. తమరు నాకు
ఇంకోటి యాక్చువల్లీ రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ అంటే ఫ్యూచర్ ఒక 10 years 15 years టైం అంటే పిల్లల కోసం అని చెప్తున్నారు కాబట్టి వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఆర్నమెంట్ తీసుకోవడం, అది మామూలు మనకి ట్రెడిషనల్ మెథడ్, దాదాపు ఎన్నో సంవత్సరాల యుగాల నుంచి మనకి వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో మనకి ఈ గోల్డ్ అనేది ఒకటి వచ్చింది, కొత్త ఇన్స్ట్రుమెంట్. అదొకటి ఎస్ఐపీస్ వచ్చినాయి గోల్డ్ లో. ముఖ్యంగా ఎస్ఐపీస్ చాలా మందికి ఒక అపోహ ఏంటంటే చార్జెస్, వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చార్జెస్ అవి ఉంటాయని. అది కరెక్టే అయిన అడ్మినిస్ట్రేషన్ చార్జెస్ వాళ్ళు చార్జ్ చేసినా కానీ ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎస్ఐపీస్ లో డైలీ యావరేజింగ్ ఉంటుంది. అంటే లెట్స్ సే నేను మంత్లీ 5,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాను అనుకోండి, వాళ్ళ 5,000 ని 20 వర్కింగ్ డేస్ కింద డివైడ్ చేసి ఆ వచ్చిన అమౌంట్ అంటే 5,000 డివైడ్ బై 20 చేసి ఆ వచ్చిన అమౌంట్ ని ప్రతిరోజు కొంటారు గోల్డ్. సో దీనివల్ల ఏంటంటే ఒక్కరోజు ఏదో ఎక్కువ ప్రైస్ ఉన్నప్పుడు కొనడం, తక్కువ ప్రైస్ ఉన్నప్పుడు మిస్ అయ్యామన్నా కాకుండా యావరేజ్ అవుతూ ఉంటుంది. సో రీటైల్ గా ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ కోసం చూసే వాళ్ళకి బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఎస్ఐపీస్ ఆప్షన్ చేసుకుంటే వాళ్ళకి ప్రైస్ యావరేజింగ్ అనేది వస్తుంది. ఒక లెట్స్ సే 6 months ప్రైస్ పడుతుంది పెరుగుతుంది అని ఉన్నా అనుకున్నాం కానీ ఈ యావరేజింగ్ వల్ల వాళ్ళకి బెస్ట్ ప్రైస్ దొరికే ఛాన్స్ ఉంటుంది. సో అదొక మంచి ఆప్షన్. ప్లస్ మినిమం అమౌంట్ 1,000 నుంచి స్టార్ట్ అవుతుంది ఇన్వెస్ట్మెంట్. సో దే కెన్ గో ఫర్ ఇట్. ఓకే, మరొకరు మంచి రియాలిటీ రమణ ఉన్నారు. చెప్పండి సార్. హలో, చెప్పండి రమణ గారు. సార్ ఇది ఇప్పుడు ఇంకా తగ్గుతుంది అంటే రేట్లు, లేదా ఇట్లనే కంటిన్యూ అవుతుంది అంటే వచ్చే నెక్స్ట్ మంత్ లో పెళ్లిళ్ళు ఉన్నాయి కదా, అవునండి, అట్లా ఏమన్నా పెరిగే అవకాశాలు ఉన్నాయా? ఓకే, అట్లా ఇప్పుడు సార్ ఇది ఇంత ముందు 2000 సంవత్సరాలు కూడా ఒకేసారి బాగా దిగింది రేట్లు. ఓకే, అట్లా ఇట్లా ఏమైనా తగ్గుతాయంటారా, లేదా ఏమైనా ఎక్కువ తీసుకొని పెట్టుకొచ్చే అవకాశాలు ఉన్నాయా సార్? ఓకే. క్వశ్చన్ నేను ఇందాక చెప్పినట్టు యాక్చువల్లీ ఇప్పుడు మన చార్ట్ కనిపిస్తుంది స్క్రీన్ లో, దాన్ని చూస్తే గోల్డ్ లో ఒక మంచి ప్యాటర్న్, మీరు దాదాపు 10 years చార్ట్, అది దాదాపు మంత్లీ చార్ట్ అనమాట. ఆ చార్ట్ లో టెక్నికల్ బ్రేక్అవుట్ ఒకటి మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది మంత్లీ చార్ట్స్ లో, డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది. అది దాని ఓవరాల్ గా టార్గెట్ చూసుకుంటే ఆ బ్రేక్అవుట్ ప్యాటర్న్ కి మనకు దాదాపు $1,130 దాకా వస్తుంది. సో కరెంట్లీ మార్కెట్ 1,375 లెవెల్స్ లో నడుస్తుంది. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇంత ఫాస్ట్ గా పడుతుందని ఎక్స్పెక్ట్ చేయకపోయినా కానీ అది ఓవరాల్ గా చూసినట్టు మెల్లిగా, అంటే ఇప్పుడు పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత మార్కెట్ కొద్దిగా మెల్లిగా ఆ లెవెల్స్ దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇందాక ఆయన గారు చెప్పినట్టు మీకు 100 గ్రాములు కొనాలనుకుంటే ఇక్కడ 20%, మళ్ళీ కొద్ది కిందకి వచ్చిన తర్వాత ఇంకో 20%, అట్లా బ్యాలెన్స్ అంటే ఒక్కటే ట్రాన్స్ లో కొనకుండా, లంసం కొనకుండా కొద్ది కొనుక్కోవడం బెస్ట్ అనమాట. ఓకే రామగారు, నాకు చిన్న డౌట్ అండి. మీరు గోల్డ్ షాప్స్ కదా, ఆబ్వియస్ గా మీరు ఒక 3-4 days బ్యాకే 30,000 లేకపోతే 28,000 దగ్గర గోల్డ్ కొని ఉంటారు. ఈ రోజు మార్కెట్ లో 25,000 ఉంది. మీకు ఎలా అవరేజింగ్ అవుతుంది? అంటే ఇప్పుడు ఈ క్రాష్ వచ్చినప్పుడు మేము మా టర్న్ ఓవర్స్ హెవీగా మేము చేయటం వల్ల మాకు కొంత కాలం వరకు మాకు నో ప్రాఫిట్ నో గెయిన్ కింద మీకు వర్కౌట్ అయ్యి రన్నింగ్ లో మాకు టర్న్ ఓవర్స్ పెంచుకుని మేము ఆ నష్టాన్ని భర్తీ చేసుకుంటా ఉన్నాయి. ఓకే, ఎందుకంటే మాది క్లోజింగ్ స్టాక్స్ పీక్ లెవెల్లో ఉన్నప్పుడు 33,000 రూపీస్ కనుక క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ రోజు 26 కి పడిపోయిందంటే మీకు డిఫరెన్స్ విల్ బి 7,000 రూపీస్ పెర్ 10 grams అనుకుని మీకు ఎంత అయితే క్లోజింగ్ స్టాక్స్ ఉంటాయో దాని మీద రిఫ్లెక్షన్ డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇంత హెవీ క్రాష్ వచ్చినప్పుడు మేము హెవీగా టర్న్ ఓవర్ అడ్వర్టైజ్మెంట్ చేసి టర్న్ ఓవర్ పెంచుకుంటాం మేము. ఓకే, మరొకరు వైజాగ్ నుంచి రమారెడ్డి ఉన్నారు. చెప్పండి సార్. హలో సార్. చెప్పండి రమారెడ్డి గారు. అదండి, ఇప్పుడు గోల్డ్ కొనడానికి అందరూ అనుకుంటున్నామండి, తీసుకొచ్చండి ఇంకా 2 రోజులు ఆగచ్చండి. అది ఇప్పుడు గోల్డ్ తీసుకుందారు అనుకుంటున్నామండి, ఇప్పుడు తీసుకొచ్చండి, ఏం చేయమంటారు? ఓకే, అదే టెక్నికల్ గా మరి మీరు చెప్తారా, లేకుంటే మీరు అన్నట్టు ఒకటేసారి 50% మెల్లమెల్ల కొనుక్కోవడం మంచిదంటారా? మీరు టెక్నికల్ గా చెప్పండి, సార్ ఫండమెంటల్ గా చెప్తారు. బేసిక్ క్వశ్చన్ ఏంటంటే తగ్గుతుందా, అదే ఒకవేళ తగ్గేటుంటే ఈ 1-2 days తగ్గుతుందా, లేదంటే మళ్ళీ పెరుగుతుందా? చూపించగలిగితే మన నేను పంపించింది ఓవరాల్ గా మార్కెట్ లో ఇంకా పడే ఛాన్సే ఉంది. కాకపోతే మొన్న పడ్డట్టు ఒక్కసారిగా పడుతుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది ఓవరాల్ గా చార్ట్ చూసినట్టు మంచి, అంటే దాదాపు 10-12 ఏళ్ల తర్వాత మార్కెట్ ఫస్ట్ టైం కరెక్షన్ తీసుకుంటుంది, పెద్ద కరెక్షన్. సో దాని ప్రకారం చూసుకుంటే మనకి మార్కెట్ 1,130 దాకా రావాలి. కాకపోతే మొన్న పడ్డట్టు ఒక రోజులో ₹1,000 అట్లా పడకపోవచ్చు. ఇప్పుడు కొద్ది పుల్ బ్యాక్ తర్వాత మళ్ళీ నిదానంగా రావచ్చు. సో ఒక్కసారిగా లంసం మీకు కావాల్సిందంతా ఇన్వెస్ట్ చేయకుండా మీ దగ్గర ₹100 ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ₹10 మాత్రం ఇప్పుడు ఇన్వెస్ట్ చేయండి, మిగతా ₹90 మెల్లిమెల్లిగా తగ్గుతున్నప్పుడల్లా కొంటూ ఉండండి. ఓకే, బేసిక్ గా అది అంటారు. ఇంకోటి, మీకు వచ్చే షాప్స్ కి వచ్చే కస్టమర్స్ మిమ్మల్ని ఏమడుగుతున్నారు బేసిక్ గా, అంటే ఇంకా తగ్గుతుందా లేకుంటే ఇప్పుడే కొనుక్కోవడం మంచిది? కంపల్సరీ తగ్గేటప్పుడు కస్టమర్స్ ఎంక్వైరీ చేసిన క్వశ్చన్ ఏంటంటే ఇంకా తగ్గుతుందా.
అని అడుగుతారు, వెయిట్ చేస్తారు. కానీ ఇంత వేరియేషన్, ఇంత భారీ కరెక్షన్ వచ్చినప్పుడు ఇది ఎన్కేష్ చేసుకోవాలని నేను మా కస్టమర్స్ కి, వినియోగదారులకి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం టాప్ లెవెల్ చూసుకోవాలి ఒకసారి. 33,000 రూపీస్ హైయెస్ట్ పీక్ లెవెల్, ఇప్పుడు మీకు 24,000, అదే 24 క్యారెట్ అయితే 26,000. డిఫరెన్స్ విల్ బి 7,000 రూపీస్ పర్ 10 గ్రామ్స్. అదే 100 గ్రామ్స్ కి 70,000. కేజీకి చూసుకుంటే 7 lakhs. అంటే ఇంచుమించు 3 కేజెస్ కనుక పర్చేజ్ చేస్తే ఇంచుమించుగా మీకు 1 కేజీ మీకు ఇంతకుముందు కొన్నదానికి ఇప్పుడు కొన్నదానికి డిఫరెన్స్ అంత ఫ్లక్చుయేషన్ వచ్చింది. కాబట్టి దిస్ ఈస్ ద బెస్ట్ లోయెస్ట్ ప్రైస్ ఫర్ కస్టమర్స్ పర్చేజెస్. ఓకే, ఇంకొక తిరుపతి నుంచి లక్ష్మి ఉన్నారు. చెప్పండి లక్ష్మి గారు. హలో హలో చెప్పండి. సార్, నా పేరు లక్ష్మి అండి. చెప్పండి మేడం. మా పాప మ్యారేజ్ ఉంది జూలైలో. ఓకే, 10 తులాలు కొనాలనుకుంటున్నాము. ఇంకా తగ్గుతుందా లేకంటే ఇప్పుడే కొనేది బెటర్ అంటారా సార్? ఓకే, చాలా మంది ఏంటంటే వాళ్ళ క్వశ్చన్ లాంగ్ టర్మ్, మేబీ ఇంకో 1 or 2 months లో, ఎందుకంటే మనకు మ్యారేజ్ సీజన్ స్టార్ట్ కాబోతుంది నెక్స్ట్ మంత్ నుంచి. ఆ మ్యారేజ్ సీజన్ టైంకి మళ్ళీ గోల్డ్ పెరుగుతుందేమో. అంటే బేసిక్గా మన మెంటాలిటీ, ఇండియన్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఇండియాలో గోల్డ్ మ్యారేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గోల్డ్ రేట్ పెరుగుతుందేమో అనుకుంటారు. బట్ ఇంటర్నేషనల్ మార్కెట్ సినారియోని బట్టి మన రేట్స్ ఇక్కడ ఫిక్స్ అవుతాయని చాలా మందికి పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు. బట్ ఇప్పుడు మీరు 10 తులాలు ఎంత కొనాలనుకుంటున్నారు కదమ్మా, దానిలో అట్లీస్ట్ 3-5 తులాల దాకా ఇప్పుడు కొనేసి పెట్టుకోండి, పర్లేదు. మిగతా 5 తులాలు మెల్లిమెల్లిగా కొనుక్కోవచ్చు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు జూలైలో ఉంటాను కాబట్టి ఇంకొద్ది టైం ఉంది. సో ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ప్రైస్ కిందకి రావడానికి అయితే ఛాన్సులు ఉన్నాయి. కాబట్టి మొత్తం ఒకటేసారి వాయిదా వేయకుండా కొద్దిగా ఇప్పుడు కొని పెట్టుకోండి, మిగతా కొద్దిగా మళ్ళీ చేసుకోవచ్చు. ఓకే, మరొకరు తిరుపతి నుంచి ప్రియాంక. చెప్పండి ప్రియాంక గారు. హలో చెప్పండి మేడం. హలో చెప్పండి, అనిపిస్తుంది. సార్, బంగారం రేట్ ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా సార్? బంగారం రేటు ఇంకా తగ్గే ఛాన్స్. ఓకే అండి, నేను బేసిక్ క్వశ్చన్ అదే. ఈ ఓవరాల్ డిస్కషన్ అది ఎంతసేపు డిస్కషన్ చేసినా జనాలు కావాల్సిన పాయింట్ కూడా లోయెస్ట్ బెస్ట్ ఇది పర్చేజింగ్ ప్రైజెస్ కి రీచ్ అయినాయి కాబట్టి ఇది మనం ఎన్కాష్ చేసుకోవాలండి. హైయెస్ట్ తోటి కంపారిటివ్ గా చూస్తే ఈ రోజు 24,280 రూపీస్ 10 grams ఆఫ్ 22 క్యారెట్. మీరు రెండింటికి వ్యత్యాసం చూసుకోండి, 33,000కి నెక్స్ట్ 24,000కి ఇంచుమించుగా 8,000 to 7,000 to 8,000 రూపీస్ వేరియేషన్ 10 grams కి కనిపిస్తుంది. మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ లో 50% స్ట్రేట్ అవే ఈ రేట్ లో పర్చేజ్ చేయొచ్చు. 10 grams లేదా 100 grams కొనుక్కోవాలి, 50 grams మీరు స్ట్రేట్ అవే పర్చేజ్ చేయటం. మళ్ళీ ఇంకా కరెక్షన్ ఎక్స్పెక్టేషన్స్ నిపుణులు చెప్తే మీరు వెయిట్ చేసి మిగతా లోయెస్ట్ ప్రైజ్ లో మిగతా రిక్వైర్మెంట్స్ 10 grams అలా పర్చేజ్ చేసుకుని మీరు గోల్డ్ కాయిన్స్ పర్చేజ్ చేసుకుంటే ఎక్స్చేంజ్ చేసుకోండి, లేదా ఆర్నమెంట్ తోటి ఎక్స్చేంజ్ చేసుకోండి. లేదా ఆర్నమెంట్ పర్చేజ్ చేస్తే 5 grams రింగ్, 10 grams చైన్, లేదా మీకు ఒక 5 grams పెండెంట్, టిక్కా, చంపస్వరాలు, ఇలా మీకు సెగ్మెంటేషన్ ఆఫ్ ఆర్నమెంట్స్ ఉన్నాయి. కాబట్టి మీకు కస్టమైజ్డ్ సర్వీస్ ఇచ్చే స్టోర్స్ ఉన్నాయి, అందులో మీరు కొనుగోలు చేయొచ్చు. ఓకే, శ్రీకాకుళం నుంచి వేణుగోపాల్ మరో కాలర్. చెప్పండి సార్. చెప్పండి వేణుగోపాల్ గారు. హలో, నమస్తే సార్. నమస్కారం, చెప్పండి సార్. బంగారం డౌన్ ట్రెండ్ రావడానికి కారణం ఏంటి సార్? ఇది ఇలా కొనసాగుతుందా, ఎన్ని రోజులు ఉంటుంది? డౌన్ ట్రెండ్ రావడానికి 2 కారణాలు ఉన్నాయండి. ఫస్ట్ థింగ్, మీరు మనం చూసుకుంటే ఇందాక చెప్పినట్టు లాస్ట్ 10 ఏళ్ల నుంచి బంగారం ప్రైజులు పైకే వెళ్తున్నాయి. సో ఏ మార్కెట్ కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, కరెక్షన్ అనేది కంపల్సరీ. ఇప్పుడు 100 మంది కొనేవాళ్ళు ఉంటే ఆ కొన్న తర్వాత మళ్ళీ మనం అమ్మాలనుకుంటే ప్రాఫిట్ చేసుకోవాలి, మళ్ళీ కొనేవాళ్ళు ఉండాలి. సో ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే బంగారంలో ఒక స్టేజ్, కొనేవాళ్ళు అందరూ కొనేశారు కానీ ఇప్పుడు మళ్ళీ అమ్మాలంటే కొనుక్కునేవాళ్ళు లేరు ఫ్రెష్ గా. సో దానివల్ల ఈ పానిక్ సెల్లింగ్ అనేది వస్తుంది ముఖ్యంగా. సో కాకపోతే ఓవరాల్ గా చూసుకుంటే బంగారం అనేది కూడా మామూలు కమోడిటీస్ లాగా ఒక కమోడిటీనే. సో అల్టిమేట్ గా ఇప్పుడు కాకపోయినా ఒక 6 నెలల తర్వాత అది పైకి వెళ్లాల్సిందే. ఎందుకంటే దాని ప్రొడక్షన్ లిమిటెడ్, దాని బంగారాన్ని ఆర్టిఫిషియల్ గా ప్రొడ్యూస్ చేయడానికి మనకు ఛాన్స్ లేదు, మైన్స్ నుంచి ప్రొడ్యూస్ చేయాల్సిందే. కాకపోతే ప్రతి కమోడిటీ లాగా కొద్ది కరెక్షన్ ఫేజ్ లో ఉంది ప్రస్తుతం. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఫేజ్ ఇన్వెస్ట్మెంట్ కి. యాక్చువల్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చూసుకునే వాళ్ళకి బెస్ట్ ఫేజ్ ఇది. సో నేను ఇందాక చెప్పినట్టు ₹1,00,000 ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళు, అంటే 10,000 ఇన్వెస్ట్ చేయగలిగిన వాళ్ళు ఈ ఎస్ఐపీస్ లాంటివి బెస్ట్. ఎందుకంటే నెలకి ₹1,000 మినిమం ఇన్వెస్ట్మెంట్.
సో వాళ్ళకు కూడా ఏంటంటే ఈ మార్కెట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం వస్తుంది. ఇంకోటి ఓవరాల్ ప్రైస్ యావరేజింగ్, అది వన్ ఆఫ్ ద బెస్ట్ కాన్సెప్ట్స్. ఇప్పుడు మనకి ఎస్పెషల్లీ మిగతా కమోడిటీస్ చూసుకుంటే లేదు, ఈక్విటీస్ లో మనకి ఎస్ఐపీస్ అని ఉన్నాయి. వాళ్ళు ప్రతి మంత్ పడుతున్న మార్కెట్ పెరుగుతున్నా కానీ ప్రైస్ యావరేజింగ్ వల్ల ప్రాఫిట్ లో ఉంటారు. సో ఇప్పుడు మన గోల్డ్ లో వచ్చిన మెయిన్ అడ్వాంటేజ్ అంటే ఇది మంత్లీ యావరేజింగ్ కాదు, డైలీ యావరేజింగ్. సో ఇది ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాన్సెప్ట్ నాకు తెలిసినంత వరకు. అడ్మినిస్ట్రేషన్ చార్జెస్ 1.5% ఎంతో ఉన్నాయి, అవి తీసేసిన తర్వాత కూడా మోస్ట్లీ బెనిఫిట్ ఉండొచ్చు. సో అట్ ఏ టైం ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళు బెస్ట్ ఆప్షన్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ అది ఎస్ఐపీస్ పోవడం, గోల్డ్ ఎస్ఐపీస్. ఓకే, రాజమండ్రి నుంచి శ్రీనివాస్ ఉన్నారు, చెప్పండి సార్. చెప్పండి శ్రీనివాస్ గారు. అది ఇప్పుడు బంగారం రేటు తగ్గింది కదండి, ఇంకా డెవలప్మెంట్ ఉందా? ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేయండి. హలో, ఇప్పుడు ఈ రోజు నిన్న బంగారం రేటు తగ్గింది కదండి, ఇంకా తగ్గుతుందండి, ఇంకా ఇలా ఉంటదండి? ఇంకా తగ్గుతుందా? అదే బేసిక్ క్వశ్చన్ ఏంటంటే చాలా మంది ఇంకా తగ్గుతుందని ఒకటే క్వశ్చన్. బట్ ఒకవేళ టెక్నికల్ గా తగ్గే పరిస్థితి కనుక ఉన్నట్టయితే, మీరు అన్నారు ఒక 2 సెషన్స్ 3 సెషన్స్ మేబీ అప్ సైడ్ కొద్దిగా వెళ్ళొచ్చు. బట్ ఏదైనా సరే 1-2 మంత్స్ వరకు బాగా వీక్ గా కనిపిస్తుంది మార్కెట్ అని. ఒకవేళ డౌన్ సైడ్ రిస్క్ 24 బిలో అంటే ప్యూర్ గోల్డ్, మనం ప్యూర్ గోల్డ్ ఇప్పుడు 26,000 ఆర్డ్ ఉంది మనకి, ప్యూర్ గోల్డ్ 24,000 వరకు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఛాన్సెస్ అయితే బాగానే ఉన్నాయి. ఎందుకంటే రూపీ కూడా ఇప్పుడు చూసుకుంటే, రూపీ కూడా యాక్చువల్లీ మన ఇంపాక్ట్ మెయిన్ గా చూసుకుంటే ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రైస్ మన ఇండియన్ రూపీ తీసుకుంటే మనకు ప్యారిటీ వస్తుంది. ఎందుకంటే మనం దాదాపు 99% మనం గోల్డ్ ఇంపోర్ట్ మొత్తం అవసరాలు ఇంపోర్ట్ చేసుకుంటాం, మనం ప్రొడ్యూస్ చేసేది ఏం లేదు. సో దీన్ని చూసుకుంటే ఇంటర్నేషనల్ మార్కెట్ ప్లస్ మన రూపీ వాల్యూ చూసుకుంటే తప్ప మనకు ప్యారిటీ దొరకదు. సో ఇప్పుడు నెక్స్ట్ 1 or 2 months లో రూపీ పెద్దగా వీక్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి, అంటే 58 కంటే ఎక్కువ పైకి పోయే ఛాన్స్ తక్కువ ఉంది కాబట్టి గోల్డ్ ప్రైస్ మోస్ట్లీ 24,000 కిందకు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. కాకపోతే ఈ లాస్ట్ 2 days లో వచ్చినట్టు ఫాస్ట్ గా రాకపోవచ్చు, కన్సాలిడేట్ అయితే మళ్ళీ నిదానంగా వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, ఒకవేళ రూపీ ప్రస్తుతం మన దగ్గర ఇన్ఫ్లేషన్ కట్టేల్ అయింది, అట్ సేమ్ టైం కరెంట్ అకౌంట్ డెఫిసిట్ గోల్డ్ తగ్గడం వల్ల తగ్గింది, అండ్ బ్రెంట్ క్రూడ్ తగ్గుతుంది, మనకి డెఫిసిట్ తగ్గే అవకాశాలు ఉంది. అండ్ వడ్డీ రేట్లు కూడా మేబీ ఈ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ లో జరిగిపోయే క్రెడిట్ పాలసీలో వడ్డీ రేట్లు కూడా తగ్గచ్చు. ఒకటిగా మన ఎకానమీ కొద్దిగా స్ట్రాంగ్ కనుక అవుతే రూపీ ఆబ్వియస్ గా తగ్గుతుంది. రూపీ కనుక తగ్గినట్టయితే ఆటోమేటిక్ గా గోల్డ్ ధరలు కూడా తగ్గుతాయి, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ దాని మీద ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఇవన్నీ కనుక జరిగితే అని అనుకుంటే గోల్డ్ మేబీ ఎప్పటిలోపు రావచ్చు? మీరు అన్న 24,000 మోస్ట్లీ 2 months లోపలే రావచ్చు అండి. దాని తర్వాత నాకు తెలిసినంత వరకు మార్కెట్, ఎందుకంటే ఈ పైకి పోయిన మార్కెట్ బాగా స్ట్రాంగ్ గా పడింది కాబట్టి దాని తర్వాత మనకి కొన్ని నెలల వరకు మార్కెట్ కన్సాలిడేట్ అయిపోయి స్టేబుల్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ ప్రైజెస్ స్టేబుల్ అయిపోయి దాని తర్వాత మళ్ళీ రెజ్యూమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో 24,000 22,000 మధ్యలో మార్కెట్ స్టెబిలైజ్ అయ్యి దాని తర్వాత మళ్ళీ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే రమణ గారు, ఓవరాల్ గా ఇప్పుడు వరకు ఎంత ఆల్మోస్ట్ సేల్స్ పెరిగింది? ఓవరాల్ హైదరాబాద్ లో ఇప్పుడు కన్సంప్షన్ కానీ లేకుంటే ఆంధ్రప్రదేశ్ లో కన్సంప్షన్ కానీ ఎంత పెరిగింది 2-3 days లో? ఇప్పుడు మనం చూస్తున్నాం ఏ షాప్ దగ్గర చూసినా కూడా దాదాపు 200-300 మంది, చిన్న షాప్ అనే కాదు పెద్ద షాప్, చిన్న షాపుల దగ్గర ఆ పరిస్థితి అంటే పెద్ద షాపులు ఇంకా ఎక్కువ ఉంటుంది. అందులో అప్రాక్సిమేట్ గా 25 to 30% ఆఫ్ సేల్స్ అగ్రెసివ్ గా మీకు పెరిగింది. వాకిన్స్ కూడా మీకు, ఎందుకంటే కస్టమర్స్ కి ఇది ఒక మైండ్ లో ఫిక్స్ అయింది 24,000 ఈజ్ ద బెస్ట్ ప్రైస్ అని. ఫస్ట్ నుంచి కస్టమర్స్ ఆ రేటు గురించి ఎదురు చూస్తున్నారు. సో అది వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకుంటున్నారు, ఇన్వెస్టర్స్ కూడా తీసుకుంటున్నారు. మ్యారేజ్ అకేషన్స్ నిమిత్తం వెడ్డింగ్ సెట్స్, వెడ్డింగ్ జ్యువెలరీ హెవీగా పర్చేజ్ చేస్తున్నారు. అంటే ఓవరాల్ గా హైదరాబాద్ లో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిగర్స్ అంటే టన్స్, ఎన్ని టన్స్ మనకు ఎన్ని కిలో సేల్ అయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు ఈ 2-3 days లో ఫిగర్స్ ఏమైనా వచ్చాయి మీకు? ఎందుకంటే చాలా మంది దగ్గర గోల్డ్ నో స్టాక్ బోర్డులు పెట్టారు కొన్ని చోట్ల, గోల్డ్ స్టాక్ లేదని. స్టాక్ లేని పరిస్థితి, వాళ్ళ క్లోజింగ్ స్టాక్స్ గనక తక్కువగా ఉంటే, మీకు కస్టమర్స్ ఫ్లో ఎక్కువగా ఉంటే అప్పుడు మొత్తం స్టాక్స్ ఎగ్జాస్ట్ అయిపోతాయి. కాబట్టి అందువల్ల నో స్టాక్స్ బోర్డు చిన్న చిన్న షాప్స్ వాళ్ళు పెడుతున్నారు. మాల్ యొక్క పరిస్థితి ఏంటంటే కస్టమర్స్ కి ద బెస్ట్ అల్టిమేట్ సర్వీస్ ఇచ్చే మాల్స్ మంచి స్టాక్ హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. దానికి తగ్గట్టుగా మేము ఒక 1000 రకాల టాప్స్ ఒకేసారి మేము కస్టమర్స్ కి చూపిస్తాం. అలాగే ఒక 5,000 రింగ్స్ మేము చూపించగలం మా అవుట్లెట్స్ అన్నిటిలోనూ. అందువల్ల హెవీ స్టాక్స్ తోటి బిగ్ మాల్స్ వచ్చినప్పుడు కస్టమర్స్ కి ద అల్టిమేట్ సర్వీస్ ఇస్తాయి. సో మాకు ఈ సేల్స్ ప్రోగ్రెస్ లో కేజీ అమ్మే షాపులు మీకు ఇంచుమించు 5 to 10 times కూడా మాకు. కాదు, ఇంకోటి రేట్స్ మాత్రం బాగా ఫ్లక్చుయేషన్, అంటే ఒక్కో షాప్ కూడా చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. మనం టీవీ స్క్రీన్స్ లో చూస్తున్న రేట్స్ ఆ షాపుల వాళ్ళు ఇవ్వట్లేదు. ఎప్పుడైనా మీకు ఒక గ్రాము రేటు అప్రాక్సిమేట్ గా 1,000 రూపీస్ అవుతే
మనం 22 క్యారెట్ రేటు 916 రూపాయలు పెట్టాలి. అంటే 3000 రూపీస్ ఉంటే 916 ఇంటూ 3 times. దిస్ ఈజ్ ద బ్లైండ్ క్యాలిక్యులేషన్. అంటే 1000 రూపీస్ కనుక మీకు 24 క్యారెట్ రేటు ఉంటే మీకు ఆర్నమెంట్ రేటు 916 రూపాయలు. అది బ్లైండ్ క్యాలిక్యులేషన్. సో దాన్ని బట్టి క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఓకే. అండ్ వంశీ గారు, ఫైనల్ గా మనకు సమ్మింగ్ అప్ అండ్ ఇన్వెస్టర్స్ కి మీరు ఎటువంటి సలహా ఇస్తారు అండ్ ట్రేడర్స్ కి ఎటువంటి సలహా ఇస్తారు? ఇన్వెస్టర్స్ కి నేను చాలాసార్లు చెప్పినట్టు ఒక్కటేసారి లంసమ్ కొనకండి. ఎందుకంటే ప్రైస్ యావరేజింగ్ అనేది ఇన్వెస్ట్మెంట్ లో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో యావరేజ్ చేస్తూ కొద్ది ట్రాంచెస్ లో, ఒకవేళ చిన్న ఇన్వెస్టర్స్ అయితే నేను చెప్పినట్టు ఈ గోల్డ్ కానివ్వండి ఇవి చూసుకోండి. ట్రేడర్స్ వరకు వస్తే చాలా మందికి స్టాప్ లాస్ పెట్టి చేసే అలవాటు ఉండదు. కానీ అట్లీస్ట్ ఇట్లాంటి మార్కెట్స్ లో స్టాప్ లాస్ పెట్టుకోకపోతే దాదాపు చాలా మంది, నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చూశాను, చాలా హెవీగా లాసెస్ అయిపోయి ఉంటాయి. సో అట్లాంటి అవాయిడ్ చేయాలంటే మినిమం మీ రిస్క్ ఎంతో మీకు డిసైడ్ చేసుకొని స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేసుకోండి. ఫైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ వంశీ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సమరావు గారు, ఇది గోల్డ్ కి సంబంధించిన స్పెషల్ డిస్కషన్. ఇద్దరు నిపుణులు చెప్తున్న దాని ప్రకారం దాదాపు హైదరాబాద్ అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇతర దేశవ్యాప్తంగా 20-25% మేర అమ్మకాలు పెరిగి ఉండొచ్చు. అండ్ మేబీ 1-2 months లో గోల్డ్ ధరలు ఇంకా కాస్త తగ్గే అవకాశం ఉంది. అయితే డ్రాస్టిక్ గా నిన్న మొన్న పడినట్టు ఒకేసారి డ్రాస్టిక్ గా అంత పడకపోయినప్పటికీ మెల్లిమెల్లిగా 1-2 months లో ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉంది. అయితే ధరలు ఇంకా తగ్గుతాయి కదా అని చెప్పి పూర్తి స్థాయిలో కొనుగోళ్లు చేయకుండా ఆపేయకుండా ఎవరైనా ఒక 10 grams తీసుకోవాలనుకున్న 5 grams లేకుంటే 3 grams 4 grams అలా దశల వారీగా కొనుగోలు చేస్తే మంచిదని నిపుణుల సూచన. ఇది ఇవాల్టి గోల్డ్ పై స్పెషల్.